హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 21,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి జీడీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి 10th క్లాస్లో తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా జాబ్ వచ్చేటువంటి ట్రిక్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను చెప్పినటువంటి సర్కిల్కి కనుక మీరు అప్లై చేసినట్లయితే 10th క్లాస్లో మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియోని అసలు కూడా స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి. ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి ఈ యొక్క వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనము లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఏ సర్కిల్కి అప్లికేషన్ చేస్తే 100% గ్యారంటీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందో మీకు క్లియర్గా విత్ ప్రూఫ్స్తో సహా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా మనము చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి ఏదైతే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాళ్ళ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్స్ అయితే ఇక్కడ చూద్దాము. సో చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఈ యొక్క జీడీఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అప్లికేషన్ చేసేటప్పుడు న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకుంటే 2024కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ 2024కి సంబంధించి ఫస్ట్ రోజు మనకి ఆప్షన్ అనేది ఉండే, బట్ ఇప్పుడు మనకి తీసేశారు కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిందే. మీరు లాస్ట్ ఇయర్ అప్లై చేసినా, లాస్ట్ ఇయర్ అప్లై చేయకపోయినా సరే మీరు ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందనమాట. నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే, అప్లికేషన్ అనేది చాలామంది తొందరపడేసి అంటే అప్లికేషన్ చేసేటప్పుడు కొందరు మిస్టేక్స్ అయితే చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ. అయితే అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎడిట్ అనేది చేసుకోవచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం మీద జరిగింది. మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఇస్తారంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎనేబుల్ చేస్తారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి సెలెక్ట్ అయ్యాము, ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి మనము సెలెక్ట్ అయ్యామని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఏంటంటే మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్కి సంబంధించి వెబ్సైట్, అదే వెబ్సైట్లో మనకి మెరిట్ లిస్ట్ అనేవి పెట్టడం మీద జరుగుతుంది. అంతేకాకుండా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మీకు SMS కూడా రావడం మీద జరుగుతుంది సెలెక్ట్ అయినట్లుగా. సో ఆ విధంగా మీరు మెరిట్ లిస్ట్లో నేమ్ తోటి సెర్చ్ చేసి లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. నేమ్తో కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి తెలుసుకోవచ్చు. లేదు అంటే మీరు మీ యొక్క మొబైల్కి SMS అనేది వస్తుంది. ఆ విధంగా మనము తెలుసుకోవచ్చు అనమాట సెలెక్ట్ అయినట్లుగా. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నటువంటి ఇంకో డౌట్ ఏంటి అంటే, మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు చేసేటప్పుడు ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ప్రిఫరెన్సెస్ దగ్గర చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే UR అని చెప్పేసి ఉంది. సో UR అంటే ఏంటి అంటే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ. కాబట్టి ఈ యొక్క UR అనేది ఎవరు సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు చాలామంది. UR అనేది జనరల్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి మీరు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్లో మీరు OBC అయినా, SC అయినా, ST అయినా ఎవరైనా సరే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా UR ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేయడం ద్వారా ఎలాంటి నష్టం అయితే లేదు. సో దానివల్ల బెనిఫిటే ఉంది కానీ నష్టం అయితే లేదు కాబట్టి సో మీరు పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు UR కూడా సెలెక్ట్ అయితే చేయడం ద్వారా ఎలాంటి నష్టం అయితే లేదు. అండ్ ఇంకోటి చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే, నేను అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు టెక్నికల్గా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాను, పేమెంట్ విషయానికి సంబంధించవచ్చు, ఇతరత్ర విషయాలకి సంబంధించవచ్చు అనుకుంటే మీకు ఇక్కడ వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళకి మీరు కాల్ చేసి కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ డివిజన్స్కి అప్లికేషన్ చేయొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆ స్టేట్లో ఏదైనా ఒక డివిజన్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ డివిజన్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి సో ఇది గమనించాలి. అలాగే చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటి అంటే, సో మనకి నోటిఫికేషన్లోనేమో సాలరీ 12,000 ఉంది, నేనేమో 18,000 చెప్పాను కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను చూపించింది ఏంటి అంటే, మనకి డైరెక్ట్గా వాళ్ళకి వచ్చినటువంటి సాలరీ పేమెంట్ స్లిప్ ఏదైతే ఉందో సో అందులో మనకి DA యాడ్ చేసిన తర్వాత నేను మీకు డైరెక్ట్ సాలరీ అయితే చూపించడం అనేది జరిగింది. డియర్నెస్ అలవెన్సెస్ మనకి 6,000 రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే BPM పోస్ట్లకి అయితే ప్రజెంట్ లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం 18,000 అనేది వస్తుంది. ABPMకి సంబంధించి అలాగే డాక్ సేవకి సంబంధించేమో 16,000 వరకు అయితే సాలరీ అనేది పొందొచ్చు అనమాట.
అలాగే మనకి అదర్ స్టేట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే నేను వేరే స్టేట్కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నాను, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మీరు ఎక్కడ అప్లై చేసినా మీరు ఏదైతే అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు కదా, మీకు ఓన్ డిస్ట్రిక్ట్లోనే మీకు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరగడం అయితే ఉంటుందన్నమాట. అలాగే మొబైల్లో అప్లికేషన్ చేసుకోవచ్చా జీడిఎస్ రిక్రూట్మెంట్కి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు చాలామంది. సో మీరు మొబైల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే పేమెంట్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి పేమెంట్ అనేది. సో పేమెంట్ చేసేటప్పుడు మీరు మొబైల్ అనేది వేరే యాప్ ఓపెన్ చేయడం కానీ ఇలా చేయొద్దు. చేస్తే మాత్రం మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇంకోటి ఎక్కువ మంది అడిగింది ఏంటంటే జీడిఎస్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ అయ్యాయి కదా, ఈ ఉద్యోగాలకి సంబంధించి 8th పే కమిషన్ ప్రకారం సాలరీ అనేది వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంకా మనకి ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ అయినా కూడా వీళ్ళకి పే స్కేల్స్ అనేవి ఉండవు. మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిఏ అనేది ఇంక్రీజ్ చేస్తుందో, సో డిఏ ప్రకారం మనకి ఫర్దర్గా ఆ యొక్క డిఏ పెరిగిన కొద్దీ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే యాన్యువల్గా ప్రతి సంవత్సరం కూడా 3% అనేది ఇంక్రీజ్ చేస్తారు. అంతేకాకుండా ఒకవేళ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీడిఎస్ రిక్రూట్మెంట్ రూల్స్లో ఏమైనా మార్పులు జరిగితే మాత్రం సాలరీ అనేది ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా చాలామంది ఈ యొక్క డౌట్స్ అనేవి అడిగారు. ఈ యొక్క డౌట్స్ అని కూడా మీకు క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 10th క్లాస్లో తక్కువ పర్సంటేజ్ అంటే 60% ఆఫ్ అలాంటి మార్క్స్ ఉన్నా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ జాబ్ కొట్టాలంటే ఎక్కడ అప్లై చేయాలంటే ఏ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో మీకు విత్ ప్రూఫ్ అనేది చూపిస్తాను, నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అండ్ అలాగే ప్రీవియస్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అందులో మీరు నోటిఫికేషన్కి సంబంధించి 19th పేజ్లో క్లియర్గా అయితే చూడండి. ఇక్కడ మనకి స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్కిల్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు, అలాగే తెలంగాణకి సంబంధించి కూడా లోకల్ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు. ఇక్కడ మనకి 10th క్లాస్ వరకు మనము ఏమేం లాంగ్వేజెస్ చదువుకుంటాం, తెలుగుతో పాటు హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి చదువుకుంటాం కదా. సో కాబట్టి ఇక్కడ మీరు ఏ సర్కిల్కి సంబంధించి మనము ఎలిజిబుల్ అవుతామంటే మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు బీహార్కి సంబంధించి కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఢిల్లీ కానీ, అలాగే నెక్స్ట్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్ కానీ, నెక్స్ట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, అలాగే నెక్స్ట్ ఇక్కడ నార్త్ ఈస్ట్. సో ఇది చాలా క్లియర్గా గమనించండి నార్త్ ఈస్ట్కి సంబంధించి. సో ఇక్కడ నార్త్ ఈస్ట్లో అన్ని లొకేషన్స్కి సంబంధించి అంటే ఇక్కడ కొన్ని సిటీస్ అనేవి మెన్షన్ చేశారు, అన్ని సిటీస్కి ఇది వర్తించదు. నార్త్ ఈస్టర్న్లో కొన్ని ఇక్కడ ఏంటంటే మణిపూర్కి సంబంధించి ఇంగ్లీష్ ఉంది, సో దీనికి మనము అప్లై చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ ఇక్కడ మీరు మేఘాలయకి అయితే ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాగాలాండ్ ఉంది. సో నాగాలాండ్కి సంబంధించి ఏంటంటే హిందీ లేదా ఇంగ్లీష్ రావాలి, సో దీనికి ఎలిజిబుల్ అయితే అవుతాము. అంతేకాకుండా నెక్స్ట్ చండీగఢ్ ఉంది, అలాగే రాజస్థాన్, నెక్స్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో సో వీటికి సంబంధించి ఏంటంటే మనకి అప్లికేషన్ చేసుకోవడానికి ఉన్నటువంటి సర్కిల్స్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒక సర్కిల్కి మాత్రమే అప్లై చేయొచ్చు, కాకుంటే వీటన్నింటికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. కాబట్టి మీరు ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు సో మీరు జాగ్రత్తగా సర్కిల్ అనేది చూస్ చేసుకోవాలి. అంటే ఎవరైతే తక్కువ పర్సంటేజ్ ఉంది, మాకు ఎలా అయినా సరే పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్గా అడుగు పెట్టాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేటువంటి ట్రిక్ అనేది 100% వర్కౌట్ అయితే అవుతుంది. సో మీకు ప్రీవియస్గా వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మీకు విత్ ప్రూఫ్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ లాస్ట్ ఇయర్ జూలై 2024లో రిలీజ్ అయినటువంటి నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మనకి లాస్ట్ ఇయర్ 2024లో ప్రతి సర్కిల్కి సంబంధించి 6 లిస్టులు అనేవి రిలీజ్ చేస్తారు. 6వ లిస్ట్లో ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేవి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది చూస్తే అంటే ఏదైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీరు పర్సంటేజ్ అనేది గమనించండి. 82, 85, అలాగే 76 ఉంది. ఈ విధంగా మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ 60% ఉంది, అలాగే 71 అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే 69.6 అంటే నార్మల్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇక్కడ 69.6కి సంబంధించి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి
సో నేను వేరే స్టేట్ వాళ్ళ గురించి చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పర్సన్ 69.6% ఉన్నటువంటి పర్సన్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అతనికి ఈ యొక్క లొకేషన్లో అతనికి జాబ్ అనేది రావడం జరిగింది. సో చాలామంది లాస్ట్ ఇయర్ నేను చెప్పినటువంటి విధంగా అప్లికేషన్స్ పెట్టుకొని చాలామంది జాబ్స్ అయితే కొట్టడం జరిగింది. మీకు విత్ ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను. మీకు డౌట్ ఉంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఇందులో జాబ్స్ అనేవి కొట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి 69.2% ఉన్నటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జాబ్ అనేది రావడం అయితే జరిగింది. డిఫరెంట్ సర్కిల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇందులో జాబ్స్ ఎగుతూ కొట్టారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ ఉంటుందో వాళ్ళ లొకేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళకి సంబంధించి వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ కేటగిరీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ పీడబ్ల్యూడీ కాదు, జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇలా చాలామందికి తక్కువ పర్సంటేజ్ 10th క్లాస్లో తక్కువ మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళు ఈ సర్కిల్కి సంబంధించి జాబ్స్ అనేవి పొందడం అయితే జరిగింది. అయితే మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో మీకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్గా జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక సర్కిల్లో అట్లీస్ట్ 1 year సర్వీస్ అనేది ఇచ్చేయాలి. ఆ 1 year సర్వీస్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైనా ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఫస్ట్ ఒక 1 year కష్టపడినట్లయితే మీకు ఆ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. బాయ్స్కి అయితే మనకి 2 చాయిసెస్ అయితే ఉంటాయి, అంటే 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే గర్ల్స్కి అయితే మాత్రం 3 ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆ విధంగా మనకి ఇక్కడ తక్కువ పర్సంటేజ్ ఉన్నా సరే మాకు ఎక్కడ వచ్చిన జాబ్ పర్వాలేదు మేము చేసుకుంటాం అనుకుంటే మాత్రం నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి మాత్రం మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. ఇంకో సర్కిల్ కూడా చెప్తాను, ఆ సర్కిల్కి కూడా ఇప్పుడు ట్రై చేయండి. ఈ యొక్క నార్త్ ఈస్ట్ సర్కిలే కాకుండా మనము ఏ సర్కిల్కి అప్లికేషన్ చేసుకుంటే ఈ 2025 ఇయర్లో జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయంటే జార్ఖండ్ సర్కిల్ ఏదైతే ఉందో, సో జార్ఖండ్ సర్కిల్కి సంబంధించి మీరు కావాలంటే లిస్ట్ 5 అనేది డౌన్లోడ్ చేయండి. సో అక్కడ లిస్ట్ 5లో మీరు చెక్ చేయండి, పర్సంటేజ్ అనేది తక్కువగానే ఉంది. అలాగే నేను చెప్పినటువంటి ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ జార్ఖండే కాకుండా ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి కదా మనకి సర్కిల్స్, వాటిలలో పర్సంటేజ్ అనేది క్లియర్గా గమనించి ఎక్కడ తక్కువగా ఉందో ఆ లొకేషన్ అనేది, ఆ సర్కిల్ అనేది మీరు ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ప్రిఫరెన్సెస్ పెట్టేటప్పుడు చెప్పేటువంటి ట్రిక్ ఏంటి అంటే, సో ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్ సర్కిల్ ఇక్కడ ఉంది కదా, సో 15th నార్త్ ఈస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేశారనుకుందాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డివిజన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఏ డివిజన్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ డివిజన్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయో మీరు ఇక్కడ ఫస్ట్ ఒక డివిజన్ సెలెక్ట్ చేయండి. అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సెలెక్ట్ చేసిన తర్వాత వ్యూ పోస్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి కిందికి స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. ఇందులో ఎన్ని ఉన్నాయి? 525 ఉన్నాయి. దీనికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ లేదా ఇంగ్లీష్. సో దాదాపు అందరికీ వస్తుంది కాబట్టి సో ఈ సర్కిల్కి కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏంటంటే డెఫినెట్గా మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఆ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే డివిజన్ అనేది ఏ విధంగా చూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి డివిజన్ సెలెక్ట్ చేసి పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి గమనించిన తర్వాత అన్ని పోస్టులకి సంబంధించి మీరు అక్కడ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ పెట్టేసి అప్లికేషన్ పెట్టుకోండి. ఈసారి మనకి గ్యారంటీగా తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా 100% జాబ్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది ఈ ట్రిక్ అనేది. నా ద్వారానే చాలామంది లాస్ట్ ఇయర్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎక్కువ మందికి జాబ్ అనేది రావడం అయితే జరిగింది కాబట్టి సో డెఫినెట్గా ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 10th క్లాస్లో ఉన్నా కూడా సెలెక్ట్ అవ్వాలి అంటే నేను చెప్పినటువంటి సర్కిల్స్ అన్ని కూడా ప్రాపర్గా మీరు అనలైసిస్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రీవియస్గా ఏదైతే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారో అందులో మెరిట్ లిస్ట్ అనేవి చెక్ చేసుకొని ప్రాపర్గా మీరు అనలైసిస్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. తొందరపడద్దు, ఇంకా మనకి చాలా టైం ఉంది, మార్చి 3 వరకు టైం ఉంది కాబట్టి సో తొందరపడి ఆపర్చునిటీ అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో మీ చేతిలోనే ఉంది ప్రజెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడం అనేది, కాబట్టి డెఫినెట్గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఫీల్ అయినటువంటి క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ట్రై చేయడంలో అయితే తప్పలేదు. సో ఫీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అవసరమా అని చెప్పేసి అనుకుంటే మాత్రం సో వదిలేయండి. ఫీల్ అయినటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ట్రిక్ అనేది ఫాలో అయ్యి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈ యొక్క ట్రిక్ అనేది ఎలా అనిపించింది డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో ఇంకా మీకు జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.